బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు, దైవదూత హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం వారు మానవ ఆకారంలో అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడిగారు, విశ్వాసం అంటే ఏమిటి అని. దానికి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిచ్చారు, విశ్వాసం అంటే నీవు అల్లాహను, ఆయన దూతల్ని, ఆయన పంపిన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని, పరలోకాన్ని సత్యమైనవిగా విశ్వసించాలి. ఇంకా అదృష్టాన్ని, అంటే ఏది జరిగినా, మేలైనా కీడైనా అది అల్లాహ్ తరపున జరుగుతుందని నమ్మాలి అని సెలవిచ్చారు. ఇది సుదీర్ఘమైన హదీసులోని ఒక భాగం. ఇది జిబ్రీల్ హదీస్ అని ప్రతీతి. సంగ్రహంగా అందులో విషయం ఏమిటంటే, ఒక రోజున హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం మానవ ఆకారంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. విశ్వాసం, అత్యంత శ్రేష్టమైన సత్కార్యం మరియు ప్రళయంలను గురించి ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నిటికీ సమాధానమిచ్చారు. ఈమాన్కు సంబంధించిన ప్రశ్నోత్తరాలు ఇక్కడ ఉల్లేఖించబడ్డాయి. ఈమాన్ అన్న పదానికి అర్థం ఒకరిని విశ్వసించటం అని, అందుచేత అతని మాటను సత్యమైనదని స్వీకరించడం అని వస్తుంది. ఒక వ్యక్తి సత్యవంతుడని నమ్మినప్పుడే అతని మాటను ఎవరైనా అంగీకరిస్తారు. ఈమాన్కు ఊపిరి ఈ నమ్మకమే. మనిషి విశ్వాసి కాగలగాలంటే అల్లాహ్ తరపు నుండి, ఆయన సందేశహరుల ద్వారా వచ్చిన విషయాలన్నీ సత్యమైనవిగా విశ్వసించటం అత్యవసరం. వాటిలోని మౌలిక విశ్వాసాలు ఈ హదీసులో ప్రస్తావించబడ్డాయి. ఖురాన్ మరియు హదీసుల్ని దృష్టిలో పెట్టుకొని వాటిని వేరువేరుగా పరిశీలిద్దాం. అల్లాహను విశ్వసించటం అంటే అల్లాహ్ నిత్యుడని, ఆయన విశ్వకర్త అని, నిఖిల జగత్తు నిర్వహణను నిర్విర్యామంగా కొనసాగించే అల్లాహ్ అని, ఈ సృష్టి క్రియలోనూ ఈ నిర్వహణలోనూ ఆయనకు ఎవ్వరూ తోడు లేరని, ఆయనకు ఎవరూ సాటి కారని అంగీకరించటం, ఆయన ఉనికి అన్ని లోపాలకు దోషాలకు అతీతమైనదని, ఆయన సకల సద్గుణ సంపన్నుడైన అల్లాహ్ అని, సకల శుభాలకు సరోవరమని ఒప్పుకోవడం. దైవదూతలను విశ్వసించడం అంటే వారి ఉనికిని గుర్తించడం, వారు పరిశుద్ధులని నమ్మడం, వారు అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లంఘించరని, సదా అల్లాహ్ ధ్యానంలో నిమగ్నులై ఉంటారని, విశ్వాసపాత్రులైన దాసులుగా అనునిత్యం అల్లాహ్ ఆజ్ఞల్ని పాటించడానికి సంసిద్ధులై ఉంటారని, ప్రపంచంలో సత్కార్య పరాయణులైన మనుషుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారని విశ్వసించటం. ఇకపోతే దైవ గ్రంథాలను విశ్వసించటం అంటే అల్లాహ్ తన సందేశహరుల ద్వారా అప్పుడప్పుడు పంపిన మార్గదర్శక గ్రంథాలన్నిటినీ సత్యమైనవిగా గుర్తించటం. వాటిలో చివరి గ్రంథం దివ్య ఖురాన్ అని నమ్మడం. గత ప్రవక్తల అనుచరణ సమాజాలు తమకు లభించిన అల్లాహ్ గ్రంథాలను ప్రక్షిప్తపరచి వాటి స్వరూపాన్ని చెరిపివేశాయి. చివరన మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తన అంతిమ గ్రంథం పంపాడు అల్లాహ్. ఇందులో స్పష్టమైన సంపూర్ణమైన మార్గదర్శక సూత్రాలున్నాయి. ఇందులో ఎలాంటి దోషం లేదు, ఎలాంటి లోపమూ లేదు. ఇప్పుడు అల్లాహ్ని చేరడానికి, అల్లాహ్ ప్రసన్నుడయ్యే మార్గం పొందడానికి ప్రపంచంలో ఈ గ్రంథం తప్ప మరో పరిపూర్ణమైన గ్రంథం ఏదీ లేదు అని విశ్వసించటం. తర్వాత దైవ ప్రవక్తల్ని విశ్వసించడం అంటే అల్లాహ్ చేత ప్రభవింపచేయబడిన ప్రవక్తలందరూ నిజమైన వారని, సత్యస్వరూపులని, ఈ ప్రవక్తలందరూ అల్లాహ్ సందేశాన్ని హెచ్చు తగ్గుల్లేకుండా ప్రజలకు అందజేశారని నమ్మడం. ఈ ప్రవక్తల పరంపరకు చివరివారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని, ఇప్పుడు మానవులకు ఆదర్శమూర్తి ఆయనే అని, మోక్షం కేవలం ఆయన్ని అనుసరించడం వల్లనే లభిస్తుందని మనసారా అంగీకరించడం.
ఇక పరలోకాన్ని విశ్వసించడం అంటే తీర్పు జరిగే ఒకరోజు రానున్నదని, ఆ రోజున మానవుల జీవితపు బొగట్టా మొత్తం పరిశీలించబడుతుందని, అప్పుడు ఎవరి కర్మలు సవ్యంగా ఉంటాయో వారు బహుమానం పొందుతారని, ఎవరి కర్మలు అపసవ్యంగా ఉంటాయో వారు శిక్షార్హులవుతారని, అక్కడ లభించే శిక్ష కూడా అపరిమితమైనదని, బహుమానం కూడా అనంతమైనదేనని నమ్మడం. ఇక అదృష్టాన్ని విశ్వసించడం అంటే ప్రపంచంలో జరిగేదంతా అల్లాహ్ ఆజ్ఞానుసారం జరుగుతోంది. ఇక్కడ ఆయన అధికారాలే చెలామణి అవుతాయి. ఆయన కోరిక ప్రకారం కాకుండా మరో విధంగా ఈ విశ్వంలో జరగడం అసంభవం. మంచి చెడులకు, సన్మార్గ దుర్మార్గాలకు సంబంధించిన ఒక నియమం ఉంది. దాన్ని అల్లాహ్ ముందే నిర్దిష్టపరిచాడు. కృతజ్ఞులైన అల్లాహ్ దాసులపై వాటిల్లే ఉపద్రవాలు, వారు ఎదుర్కొనే కష్టాలు, వారికి ఆసన్నమయ్యే పరీక్షా సమయాలు అన్నీ అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ముందే నిర్ణయించబడిన నియమానుసారం జరుగుతాయని విశ్వసించడం.